దక్షిణ కాశీగా వెలుగొందుతున్న వేములవాడ పట్టణంలో ప్రయాణికులకు తగిన బస్సులు అందుబాటులో లేకపోవడంతో మంగళవారం తిప్పాపూర్ బస్టాండ్ వద్ద ప్రధాన రహదారిపై సుదూర ప్రాంతాల నుంచి విచ్చేసిన భక్తులు నిరసన వ్యక్తం చేస్తూ ధర్నా రాస్తారోకో చేపట్టారు. గంటల తరబడి నిరీక్షించిన బస్సు రాకపోవడంతో తీవ్ర అసహనంతో రాజన్న భక్తులు రోడ్డెక్కారు. ఉచిత బస్సుల ప్రభావంతోనే భక్తులు ఇక్కట్లు ఎదురవుతున్నాయని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లా పాపలతో కుటుంబ సమేతంగా విచ్చేసిన ప్రయాణికులకు బస్సులు లేక ఇబ్బందులు భరించే ఓపిక లేక రోడ్డెక్కి ధర్నా చేయడంతో పరిస్థితి ఉధృతంగా మారింది. బస్సులను కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని భక్తులు ఎద్దేవా చేశారు. మండలం కంచి వచ్చినాం మేము ఏం చేసిండు అక్కడ పెట్టిండు మొగడి పెట్టిండు మీటింగ్ ఈడే పెట్టిండు మీటింగ్ మన ఎవరు పెట్టన్నాడు ఆధార్ కార్డు మన ఎవరు తెమ్మన్నాడు ఖర్చు పెట్టాలి. ఎన్ని గంటలకు వచ్చారు? 10 గంటలకు వచ్చిన 10 గంటలకు వచ్చిన ఎంతసేపు కూర్చున్నాం కూర్చొని
వాడు ఏం సంపాదించడం మాకు పోలీసులు సుత ఇబ్బంది పెట్టాలి. 10 గంటలకు వచ్చినాం సార్. 10 గంటలకు వచ్చి కూర్చొని పిల్లలు వేసుకొని కూర్చుంటే ఒక్క వరంగల్ బస్సు వరంగల్ పోతే మాకు ఆటోలు అవే ఇవో దొరుకుతాయి. నర్సంపేట పోవాలి, నెక్కొండ పోవాలి, మేము ఇక్కడికి ఇవన్నీ పోవాలి. మాకు ఇక్కడ దొరుకుతాయి కదా వరంగల్ ఒక్క బస్సు రాలేదు సార్. వచ్చి 10 గంటలకు వచ్చి పిల్లలు వేసుకొని కూర్చున్నాం. ఒక 10-15 మంది మేము కూర్చున్నాం. ఒక్క కుటుంబమే 10 మంది 15 మంది కూర్చున్నాం. మేము ఏం కావాలి? ఇప్పటి వరకు కూడా 4-5 అవుతుంది. ఒక్క బస్సు వరంగల్ బస్సు రాలేదు. ఏం చేయాలంటారు చెప్పండి సార్. మేము 8 గంటలు 9 గంటలు బస్సుకు వచ్చి హైదరాబాద్ పోవాలి, వరంగల్ పోవాలి. బస్సు ఖాళీగా పోయిన ఆపండి సార్ అంటే కూడా ఒక బస్సు ఆపలేడు. బస్సు ఆపలేరు. మేము ఇప్పుడు బస్సు ఆపినాం. మాకు బస్సు ఎందుకు ఎత్తలేరు? మాకు ఎందుకు బస్సు మేము దగ్గరికి వచ్చినాం. వరంగల్ నుంచి వచ్చినాం. మేము వచ్చినప్పుడు బస్సు ఆపలేరు. మేము బస్సులో ఆపినాం. ఆపని ఎస్ఐ గారు వచ్చేయమంటాడు. పేదలందరూ బస్సు కింద వండబెట్టమంటాడు. మరి ఏ బస్సు కింద వండబెడతాడు మేడం? మేము కష్టం చేసి ఇస్తే వాడు జీతాలు తీసుకొని పడతారు. వాడుకోవాలి. మమ్మల్ని ఎట్లా వండబెడతారు వాడు బస్సు కింద? డ్రైవర్ ఏం మాట్లాడలేడు. ఏం సమాధానం ఇస్తలేడు. మాది వరంగల్ డిస్ట్రిక్ట్ సార్. మేము వేములవాడకి వచ్చినాం. నేను ఈ రోజు పొద్దున 11 గంటల బస్ స్టాప్ కోసం ఇప్పటి వరకు ఒక బస్సు కూడా మాకు అలో లేదు. వరంగల్ నుంచి వరంగల్ లేదు. ఇక్కడ నుంచి వాళ్ళు ఎవరు రెస్పాన్స్ అయితే లేరు మాకు. మేము ఇక్కడ ధర్నా చేస్తాడు. ఒక ఎస్ఐ అంటాడు మీరు ఆడవాళ్ళంతా బస్ కింద వండరు అంటాడు. గవర్నమెంట్ ఎంప్లాయీ వాడు కనబడతలేడు కూడా ఇప్పుడు అని